మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇవాళ కూడా ఆ 200 టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్కి హాజరవుతున్నారు? ఇప్పుడు మన రాష్ట్రం నేను లాస్ట్ టైం కూడా హెచ్చరించిన, అసలు ఈ కమిటీకి మీరు ఏనేయద్దు, ఈ కమిటీకి ఒప్పుకోవద్దు అని చెప్పి నేను ఏ రోజంటే 30 డిసెంబర్ 2025 రోజు ఈ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా. 30 డిసెంబర్ 2025 నువ్వు మీటింగ్లో పోనన్నావు, మీటింగ్ పోయినావు, ఎజెండాలో లేదన్నావు, ఎజెండాలో ఉన్నది, సంతకం పెట్టా అన్నావు, సంతకం పెట్టినావు, చెల్లని కేసు వేసినావు, రిట్టు వాపస్ తెచ్చుకున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు అని ఈయన దొంగతనాన్ని అంతా బయట పెట్టినా. అప్పుడు నేను ప్రెస్ మీట్ 30వ తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది. 1వ తారీఖు ఒక ఉత్తరం రాసిండ్రు. 30వ తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. 30 నాడు నేను తిట్టినా, ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, ఇది అన్యాయము, అసలు నువ్వు మీటింగ్కి ఎట్లా పోతావు, నువ్వు ఎజెండాలు ఎట్లా పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయటపెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే 30 నాడు ప్రెస్ మీట్ పెడితే 1వ తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తా. However, the state of Andhra Pradesh is proceeding with illegal activities of construction and further preparation of DPR against the instructions of MOJS. It is further understood that the government of Andhra Pradesh is proceeding with the preparation of DPR of Nallamalla Sagar and CWC is also proceeding ahead with appraisal of its PFR. అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది, సిడబ్ల్యూసిలో కూడా ఈ టెండర్ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నేను చెప్పలే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసిలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే. రాస్తూ చివర్లో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పారాగ్రాఫ్, it shall participate in the meetings of above mentioned committee only if the process of preparation of DPR of Nallamalla Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that fate accomplished situation is not created while deliberations are being held. ఇంత స్పష్టంగా రాహుల్ బొజ్జ గారు ఈ లెటర్ రాసిండ్రు. 30 నాడు ఇది కూడా ఎప్పుడు రాసిండ్రు, బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే 30 నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే 1వ తారీఖు రాసిండ్రు. ఏమని రాసిండ్రు, కమిటీ అయితే వేసినాము కానీ ఈ కమిటీ మీటింగ్కు 2 కండిషన్లు, ఈ 2 కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు. ఏంటి మొదటి కండిషన్ ఏంటి? మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి, ఫస్ట్ కండిషన్. 2వ కండిషన్ ఏంది, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి. ఈ 2 కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది. నౌ మై క్వశ్చన్, ఈ 2 కండిషన్లు ఒప్పుకున్నారా? కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసిలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా? మీకేమైనా చెవులో చెప్పిందా? ఆ కాగితం బయట పెట్టండి. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు
తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? కమాన్ బయట పెట్టండి. మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు? ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్కి ఎందుకు పోతున్నారు? అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధార దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఈ ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు? ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ మీటింగ్కి ఎవరు లీడర్? ఎవరు? ఆదిత్యనాథ్ దాస్. ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు? ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు. ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 9వ మీటింగ్, ఈ మీటింగ్ ఇది, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది. ఇగో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 9వ జిఆర్ఎంబి మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది. ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి, మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను, ప్రజల ముందు కూడా పెడతాను. చాలా పెద్దగా ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక 2 లైన్లు చదువుతాను. స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్, ఏమంటాడు? నేను ఒక లెటర్ రాసిన, ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ that the state of Telangana is executing the following new projects: Kaleshwaram lift irrigation, Godavari lift irrigation phase 3, Sitarama lift irrigation project, Tupakulagudam, Mission Bhagirath Telangana drinking water supply project, మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చెనాకా కొరాటా ప్రాజెక్ట్, రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్. ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటన్నిటినీ నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇది తెలంగాణ మొత్తం నీళ్ళన్ని వాడుకుంటుంది, తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి. ఆ దొంగని ఇలా తెలంగాణ తరఫున తోలుతున్నాడు. దొంగ చేతికి తాళపు చేలిస్తుండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు, ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండ్రు అంటే దొంగ చేతికి తాళపు చేలి ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏం అర్థం చేసుకోవాలి?